హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. ఇంకా సండే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను కదా. నేను చికెన్ కర్రీ కుక్కర్లో పెట్టి తినకుండా రీజన్ వచ్చేసి ఇక్కడ ఈమె చేస్తున్న మిల్క్ షేక్ నుంచినే తినకుండా వెళ్ళాను. ఎందుకంటే ఫుల్ డ్రై ఫ్రూట్స్, మిల్క్ అండ్ ఒక పెద్ద బనానా వేసి మిక్సీ పట్టి ఇచ్చేసింది. అది కూడా ఎంత పెద్ద జార్ అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే షుగర్ వేయకుండా చేయాలంట. బనానా, మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది, షుగర్ వేయకుండా తాగితే కొద్దిగా యూజ్ అవుతుంది ప్రోటీన్ అన్నట్టు ఆ పిల్ల చెప్పింది. కానీ నాకు లైట్గా ఏదన్నా స్వీట్నెస్ ఉండాలి, బాగుంటుంది అని. కామన్గా స్వీట్ అస్సలు తినే వాటిల్లో కాఫీలో కానీ ఇలాంటి దాంట్లో కానీ లైట్గా ఉంటే నాకు ఇష్టము. అయినా నేను షుగర్ వేయనని చెప్పి చాలా న్యాచురల్గా అమ్మ ఊరి నుంచి పంపించిన తేనెనైతే కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టి ఒక జార్లోకి పోసిస్తూ ఉందనమాట. ఆ జ్యూస్ జార్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 1/2 లీటర్ పడుతుంది. అంత పెద్ద జ్యూస్ జారు. ఇంత పెద్ద జార్ నిండి జ్యూస్ తాగి, అది డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగినాక మళ్ళీ ఎవరికన్నా టిఫిన్ తినాలనిపిస్తుందా? అయినా కూడా అరిచిందనమాట. టిఫిన్ తినకుండా వెళ్తున్నావు, నువ్వు బక్కగున్నావని మేము బొద్దుగా చేయాలనుకుంటే నువ్వు అయ్యే తట్టలు లేవు అని. ఎనీవే అలా తాగేసి ఇలా ఆఫీస్ దగ్గరకు రాగానే, సో నాకన్నా సీనియర్స్ ఉన్నారు, అయినా కూడా నాకు కొంచెం డెప్త్గా తెలుసుకున్నాను దీని గురించి అని చెప్పేసి జూనియర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా కొంచెం టీం మెంబర్స్ రాలేదు. అందరూ వస్తే సిగ్గుపడతానేమో తెలియదు, నార్మల్గా మాట్లాడుతూ అలా ఉన్నాను. దెన్ ఇంకా మా బాస్ వచ్చి కంటిన్యూ చేశారు. డూ సబ్స్క్రైబ్.